సాత్యకిని వింద, అనువింద అని ఇద్దరు రాజులు, నేను ముందే చెప్పాను అవంతి రాజులు వీళ్ళిద్దరూ అని. వాళ్ళిద్దరూ కూడా సాత్యకిని నిగ్రహించి, సాత్యకిని విశేషమైన బాణాలతో బాగా ఆయన శరీరం నిండా రక్తం వచ్చేటట్టుగా కొట్టేశారు. సాత్యకి కాసేపు రెస్ట్ తీసుకోవటానికి అతను తన కవచాన్ని అడ్డం పెట్టుకొని చాలా దీర్ఘకాలంగా ఒక బాణం కూడా వింద, అనువింద వైపు వేయకుండా అతను శరీరాన్ని కొంచెం బాధ నుంచి ఆ నొప్పి నుంచి బయటికి రావటానికి అలా కవచాన్ని అడ్డం పెట్టుకొని కూర్చుండిపోయాడు. ఇక ఒక్కసారిగా వింద, అనువింద ఏమిటి మనకి సాత్యకి నుంచి మనకి ప్రతిస్పందన రావట్లేదు, సాత్యకి మనల్ని కొట్టట్లేదు అని అనుకుంటూ ఇద్దరు ఒకళ్ళ ముఖాలొకళ్ళు చూస్తున్న టైంలో సాత్యకి ఒక గొరిల్లా వార్ఫిల్ లాగా తన కవచాన్ని ఇసిరేసి ఒక ధీటైన బాణాన్ని కొట్టేస్తే అది వచ్చి వింద యొక్క ఛాతికి తగిలి తన కవచం ఊడి కింద పడిపోయింది. ఇక కవచం లేని విందకి ఒక్కసారిగా భయం వచ్చింది అతనికి. ఎందుకంటే ఇక ఏ బాణం వచ్చి ఎలా తగులుతుందో, అంటే ఒక బాణమైనా మిస్ అయిందంటే ఆ గుండెల్లోకి బాణం వెళ్ళిపోవాల్సిందే. ఇక సాత్యకి ఒక్క క్షణంలో అతను ఇచ్చిన ఆ కౌంటర్ అటాక్కి ఇక ఇద్దరూ కూడా బాణాలను సాత్యకి మీదకి విశేషంగా ప్రయోగిస్తుంటే ఆ కవచాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు 100 బాణాలేస్తే ఇతను ఒక్క బాణం కూడా వేయకుండా వింద తన కవచాన్ని తీసి మళ్ళీ ఒక కొత్త కవచాన్ని ధరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కవచం వెనక నుంచి సాత్యకి ఒక విశేషమైన బాణాన్ని కొడితే గురి చూచి అది వింద యొక్క గుండెల్లో దిగి గుండెల్లోంచి బయటకు వచ్చి వింద కింద పడిపోయాడు. ఇది చూచి వింద చనిపోయాడనే దానిని చాలా జీర్ణించుకోలేని అనువింద ఇప్పుడు రథం మీద నుంచి కిందకు దూకి, ఇక ఈ బాణాలతో నిన్ను నిగ్రహించటం అనేది మేమెంతో చేశాం, అయినా సరే నువ్వు గ్యాప్ తీసుకొని నా తమ్ముడైన విందని పడేస్తావా? ఇక ఈ ఖడ్గంతో నీతో ద్వంద్వ యుద్ధానికి నేను వస్తున్నాను, నువ్వు రావలసినది అంటే ఆ సాత్యకి ఆ అనువిందతో ఖడ్గయుద్ధం చేసి చాలా విశేషంగా ఆ అనువిందని కింద పడేసి కొట్టి ఒకానొక సందర్భంలో ఆ ఖడ్గాన్ని తిప్పుతూ తన తల మీద కొడితే తల ఎగిరి కింద పడిపోయి ఆ అనువింద కింద కూలిపోయాడు.